హాయ్ గాయ్స్, ఇది దశగ్రీవ రావణాలు వచ్చేసేసి రెండో ఎపిసోడ్ అన్నమాట. మీకు పాత ఎపిసోడ్ అంటే లాస్ట్ ఎపిసోడ్ వరకు మీకు ఎక్కడి వరకు చెప్పానంటే రావణాసురుడు లంకా నగరాన్ని, ఓకేనా, రాక్షసులందరూ కలిసి ఆ లంకా నగరాన్ని అయితే చేజిక్కించుకున్నంత వరకు అయితే చెప్పానన్నమాట. ఇప్పుడు ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఏం చెప్తానంటే రావణాసురుడికి అంటే దశగ్రీవుడికి రావణ అనే పేరు ఎలా వచ్చిందో చెప్పబోతున్నాను. ఇంకోటి ఏంటి అని అంటే రావణాసురుడికి దాని తర్వాత కుబేరుడికి జరిగిన గొప్ప యుద్ధంలో ఎవరు గెలిచారు అని, రావణాసురుడికి దాని తర్వాత యమధర్మరాజుకి జరిగిన గొప్ప యుద్ధంలో ఎవరు గెలిచారు అని అయితే చెప్పబోతున్నాను. దాని తర్వాత రావణాసురుడు తన యుద్ధం అంతా ఎలా చేశాడు చెప్పబోతున్నాను. దాని తర్వాత ఏంటి అని అంటే సీతాదేవి ముందు జన్మలో ఎవరు, అంటే సీతాదేవికి ముందు జన్మలో ఉన్న ఆమెకి, దాని తర్వాత రావణాసురుడికి వీళ్ళిద్దరి మధ్య అసలు సంబంధం ఏంటి, అసలు అంటే ఆమె చనిపోయి మళ్ళీ సీతాదేవిగా ఎందుకు పుట్టింది, ఈ డీటెయిల్స్ అన్ని మీకైతే చెప్పబోతున్నాను అనమాట ఈ ఎపిసోడ్లో. ఎపిసోడ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఏంటి, మనందరికీ తెలుసు రావణాసురుడు అయితే రావణ లంకకి అయితే వచ్చేసాడు అనమాట. సో ఏంటి అనంటే రావణాసురుడు రాక్షస స్వభావం కలిగినోడే అనమాట కదా. సో తన తప్పులు చేస్తూనే ఉంటాడు అనమాట. ఈ విషయాలన్నీ ఏమవుతుంది అంటే కుబేరుడికి అయితే తెలుస్తుంది. కుబేరుడు ఏం చేస్తాడంటే ఒక దూతనైతే అయితే పంపిస్తాడు అనమాట, ఇలాంటి తప్పులన్నీ చేయొద్దని చెప్పి. రావణాసురుడు ఏం చేస్తాడు, దూత రావడంగానే, దూత అంటే ఎలా అంటే నువ్వు నాకు చెప్పేంత తోడువా అన్నట్లు ఫీల్ అవుతాడు కదా రావణాసురుడు. సో అలా దూత వచ్చి ఈ విషయాలన్నీ చెప్పంగానే దూతను చంపేస్తాడు అనమాట. ఫస్ట్ చంపేసేసి ఏం చేస్తాడంటే కుబేరుడి మీద అయితే యుద్ధాన్ని అయితే ప్రకటిస్తాడు అనమాట. దాని తర్వాత తనతో పాటు ఉండే కొంతమంది రాక్షసులు, దాని తర్వాత వీళ్ళందరూ కలిసి కుబేరుడి మీద యుద్ధానికి అయితే వెళ్తారు అనమాట. సో ఫస్ట్ కుబేరుడి మీద యుద్ధంకి రావడంగానే, కుబేరుడు ఎవరంటే యక్షరాజు కదా. సో యక్షులందరూ యుద్ధానికి అయితే వస్తారనమాట. వాళ్ళందరూ రావణుడి సైడ్ ఉండి ఎంతో మంది రాక్షసుల్ని ఆల్మోస్ట్ చాలా మందిని అయితే ఓడించేస్తారు. దాని తర్వాత ఏం చేస్తాడు అని అంటే రావణాసురుడే డైరెక్ట్ యుద్ధం చేయడానికి అయితే వస్తాడు అనమాట. యుద్ధం చేయడానికి వచ్చి ఎంతో మంది వాళ్ళ యక్షుల్ని వాళ్ళందరిని అయితే ఓడించేస్తాడు అనమాట రావణాసురుడు. ఓడించేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే దాని తర్వాత సాక్షాత్తు కుబేరుడే యుద్ధానికి వస్తాడు అనమాట. ఇప్పటికే ఏమవుతుంది రావణాసురుడు. సో వీళ్ళిద్దరూ చాలా దారుణంగా అయితే యుద్ధం అయితే చేస్తారనమాట. చాలా బాగా అయితే యుద్ధం చేస్తారు. కానీ ఏమవుతుంది అంటే రావణాసురుడు గొప్ప పవర్ శక్తివంతమైన వాడు. తన దగ్గర అన్ని రకాల అస్త్రాలు ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే తనకు వరాలు ఉన్నాయి అన్నమాట. కాబట్టి కుబేరుడు ఏం చేయలేకపోతాడు అనమాట. తన దగ్గర ఒక గద తీసుకుంటాడు అనమాట రావణాసురుడు. గద తీసుకొని ఒక్కసారి పెద్దంగా తీసుకొని గట్టిగా కొడతాడు అనమాట, అలా తల మీద. అలా కొట్టంగానే ఏమవుతుంది అంటే కుబేరుడు స్పృహ తప్పి పడిపోతాడు అనమాట. సో అలాగా రావణాసురుడికి దాని తర్వాత కుబేరుడికి జరిగిన మధ్య అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో కుబేరుడు అయితే ఓడిపోతాడు అనమాట. ఓడిపోగానే ఏం చేస్తాడంటే కుబేరుడి దగ్గర పుష్పక విమానం ఉంది చూడండి, పుష్పక విమానాన్ని అయితే తీసుకుంటాడు అనమాట రావణాసురుడు. తీసుకొని తన రాక్షసులందరినీ ఎక్కించేసుకొని అప్పుడు ఒకటి ఫిక్స్ అవుతాడు అనమాట. ఏంటంటే అన్ని లోకాల్ని నేను జయించాలి అన్నట్లుగా అయితే ఫిక్స్ అవుతాడు అనమాట. ఫస్ట్ భూలోకం నుంచే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటాడు. సో ఇప్పుడు ఏం చేయాలి, తన దగ్గర అయితే పుష్పక విమానం ఉంది. ఆ విమానంలో వెళ్ళేసేసి ఇంకొక రాజ్యానికి వెళ్ళి అలా వరుసగా ఓడించుకుంటూ వెళ్దాం అన్నట్లయితే అనుకుంటాడు అనమాట. పుష్పక విమానాన్ని ఎక్కిన తర్వాత వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అదంతా హిమాలయాలు కదా. సో కైలాస పర్వతం కూడా అక్కడికే వస్తుంది అనమాట. ఏమవుతుందనంటే మనం ఈ మధ్య కొన్ని యూట్యూబ్ వీడియోలో వీటిల్లో వాటిలో చూసుంటాం. ఏంటి అని అంటే కైలాస పర్వతం మీదుగా ఏ విమానాలు అంటే స్ట్రైట్ గా ఏ విమానాలు అవన్నీ వెళ్ళవని చెప్పి కొంతమంది పర్వతారోహకులు వల్ల వాళ్ళు అంటే ఇవన్నీ ఎక్కేటోళ్ళు, ఆ పర్వతాలన్నీ ఎక్కేటోళ్ళు కూడా ఎక్కుతూ ఉండే కొద్దీ మనకు తెలియకుండానే మన ఏజ్ ఎక్కువైపోతుంది అన్నట్లుగా కొంతమంది ఫీల్ అయ్యి ఉన్నారని, ఇప్పటివరకు ఆ కైలాస పర్వతాన్ని ఎవరో ఎక్కలేదని, ఇలాంటివి మనం చాలా వినుంటాం అనమాట. అంటే ఏంటి అని అంటే కైలాస పర్వతం మీద వెళ్ళడం అనేది అప్పట్లో రాసిన దాని ప్రకారము ఇప్పుడు అంతా ఒకటేలాగా ఉందన్నమాట. ఎవరు వెళ్ళలేకున్నారు. సో అప్పుడు ఏమవుతుందని అంటే ఆ పుష్పక విమానం కూడా వెళ్ళలేకపోతుంది అనమాట. అక్కడికి వెళ్ళేసేసి కైలాస పర్వతం పైకి వెళ్ళంగానే అక్కడ ఆగిపోతుంది అనమాట. రావణాసురుడికి ఏం అర్థం కాదు ఎందుకు ఆగిపోయింది, ఎలా అంటే పుష్పక విమానం తన యజమాని ఎవరు అయితే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏంటి అని అంటే దేవాది దేవుడు మహాదేవుడు ఎలాగా ప్రతి ఒక్క సోల్లో ఆయనే ఉంటాడు అనమాట. ప్రతి ఒక్క థింగ్ లో ఆయనే ఉంటాడు. సో పుష్పక విమానము ఆయనే, రావణాసురుడు ఆయనే. కాబట్టి ఆయన చెప్పిన దాని ప్రకారమే పుష్పక విమానం ఫస్ట్ వినాలి కదా, రావణాసురుడి కంటే కదా. సో ఏమవుతుంది అని అంటే అక్కడికి రావడంగానే పుష్పక విమానానికి అర్థమై పుష్పక విమానం ముందుకు పోదన్నమాట. సో అక్కడికి ఆగిపోతుంది అన్నమాట. రావణాసురుడికి ఏం అర్థం కాదు ఎందుకు ఇలా అవుతుందని చెప్పి కిందకైతే తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే అక్కడైతే శివుడు ఉన్నాడని రావణాసురుడికి తెలియదు కదా, అప్పటికైతే తెలియదు. కిందకు వచ్చేసిన తర్వాత ఏమవుతుందండి, కింద దిగంగానే అప్పుడు నందీశ్వరుడు అయితే వస్తాడు అనమాట. నందీశ్వరుడు వచ్చి ఇలా ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి మహాదేవుడు ఉండేటటువంటి ఈ పర్వతం ఇది, ఇక్కడికి నువ్వు వెళ్ళలేవు అన్నట్లయితే చెప్తాడు అనమాట కైలాస పర్వతానికి. సో అప్పుడు ఏం చేస్తున్నాడంటే అప్పుడు రావణాసురుడు కదా, అప్పుడే తనకి వరాలున్నాయి, గొప్ప శక్తివంతమైన వాడు, అప్పుడే కుబేరుని ఓడించినటువంటి గర్వం, ఇవన్నీ ఏమవుతుందంటే రావణాసురుడి కళ్ళు నెత్తికెక్కుతాయి అనమాట. ఎవరి శంకరుడు, ఎవరు నా మార్గానికి అడ్డొచ్చేటువంటి గొప్పవాడు అన్నట్లుగా ప్రగల్భాలు పలుకుతాడు అనమాట. గర్వం ఎక్కువైపోద్ది. సో అప్పుడు ఏం చేస్తాడంటే నా మార్గానికి అడ్డం ఉండే ఈ కైలాస పర్వతాన్ని మొత్తాన్ని పెకలించి వేస్తాను అన్నట్లయితే వెళ్తాడు అనమాట. కైలాస పర్వతాన్ని మొత్తాన్ని పెకలించి వేస్తానని. సో కిందకి వెళ్తాడు అనమాట. కైలాస పర్వతం మొత్తం ఉంటుంది చూడండి అడుగు భాగానికి, అక్కడికైతే వెళ్ళి తన రెండు చేతులతో పట్టుకొని ఎత్తుతాడు, ఓకేనా.
కైలాస పర్వతాన్ని రావణాసురుడు తన 2 చేతులతో కొంచెం ఎత్తైతే ఎత్తుతాడనమాట. సో దాని తర్వాత ఏమవుతుందంటే మహాదేవుడు అలా సర్వాంతర్యామి అనమాట. అన్ని దగ్గరలో ఆయనే ఉంటాడు. అన్ని విషయాలు ఆయనకి తెలుసనమాట. సో ఏమవుతుంది అనంటే అలా ఎత్తంగానే మహాదేవుడు ఏం చేస్తాడంటే, ఇది తన బొటనవేలు అనుకోండి, మహాదేవుడి బొటనవేలు. అంటే ఒక లీలగా ఏం చేస్తాడంటే దీన్ని ఇలా నొక్కుతాడనమాట. బొటనవేలుతో అలా నొక్కుతాడు. అలా నొక్కంగానే ఏమవుతుందనంటే అంత పెద్ద పర్వతం టపానొచ్చి మళ్ళీ కింద పడిపోద్ది. సో రావణాసురుడు ఇలా చేతులు పెట్టి ఎత్తుతున్నాడు కదా! ఆ చేతులు ఇక్కడ వరకు ఏమవుతాయనంటే ఆ రెండిటి మధ్యలో ఇరుక్కుపోతాయి అన్నమాట. ఒక్కసారిగా అలా ఇరుక్కోబోగానే పెద్ద కేక పెడతాడనమాట. పెద్ద పొలికేక పెడతాడు. ఎంత పెద్ద పొలికేక అంటే ముల్లోకాళ్ళు వణికిపోయేంతటి పొలికేక పెడతాడనమాట. అంత పెద్దగా, అంత బిగ్గరగా అయితే అరస్తాడనమాట. అరిచిన తర్వాత ఏం చేస్తాడంటే దగ్గర రాపు అంక మిగతా వాళ్ళందరూ వచ్చి చెప్తారనమాట. ఇలా శంకరుడు వచ్చి బోలా శంకరుడు నువ్వు అంటే ఏ వరాలు అడిగినా తొందరగా ఇచ్చేస్తాడు. నువ్వు ఆయన్ని స్తుతించు లేకుంటే ప్రార్థించు. తొందరగా నిన్నొచ్చి నీ బాధ నుంచి విముక్తి చేస్తాడు అన్నట్లుగా అయితే అందరూ చెప్తారనమాట. 1000 సంవత్సరాల వరకు రావణాసురుడు అక్కడే ఇరుక్కుపోయేసేసి ఏం చేస్తాడంటే మహాదేవుని ప్రార్థిస్తూ ఉంటాడనమాట. సో అప్పుడేమవుతుందంటే 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు మహాదేవుడు అయితే ప్రత్యక్షమై వస్తాడనమాట. వచ్చిన తర్వాత దశగ్రీవుని విడుదల చేస్తాడనమాట. తన చేతులన్నీ మళ్ళీ తన ఆరోగ్యాన్ని తనకిచ్చి, దశగ్రీవ నువ్వు పెట్టిన పొలికేక ఎంత పెద్దది అనంటే ముల్లోకాలే దానికి గడగడలాడిపోయాయి. అంత పెద్ద పొలికేక పెట్టావు. నేను ఇక్కడ నుంచి నీకు ఇంకొక అంటే వేరే పేరు ఇస్తున్నాను. ఏంటి అనంటే రావణ అనే పేరు నేను నీకు ఇస్తున్నాను. ఇంక నుంచి నువ్వు రావణ అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతావు. ఇక్కడ నుంచి ముల్లోకాలు అన్ని లోకాలు నిన్ను రావణ అనే పేరుతోనే కీర్తిస్తుంది అన్నట్లుగా అయితే మహాదేవుడే దశగ్రీవుడికి రావణ అనే పేరైతే ఇచ్చాడనమాట. తను అసురుడు కాబట్టి రావణాసుర అయితే అయిందనమాట. సో అర్థమైంది కదా మీకు. రావణాసురుడికి అంటే దశగ్రీవుడికి రావణ అనే పేరు ఇచ్చింది సాక్షాత్తు మహాదేవుడు అనమాట. తను పెట్టిన ఆ పొలికేకను చూసి, అంటే అంత బిగ్గరమైన ఆ ఇదిని చూసి. దాని తర్వాత అంటే ఎలా అంటే దేవతలు ఎలాగో వచ్చారు కదా, అప్పుడు మనం కానీ మనుషులు కానీ రాక్షసులు కానీ ఎవరైనా సరే గొప్ప గొప్ప పూజలు చేసేది దేనికోసం, ఏదో ఒక ఫలం కోసమే కదా, అంటే ఒప్పుకోవాలని అంటే దానికోసమే. సో అలాగే రావణాసురుడు కూడా ఎలా అంటే మహాదేవుడు రావడంగానే ఏం చేస్తాడనంటే కొన్ని వరాలు అడుగుతాడు అనమాట. ఏంటి అనంటే తనకు ఒక గొప్ప శస్త్రం కావాలి. ఓకేనా, అస్త్రం కాదు శస్త్రం, గొప్ప శస్త్రం కావాలి. ఇంకోటి ఏంటంటే తనకు ఇంకొక వరం కూడా కావాలి అన్నట్లయితే అడుగుతాడు అనమాట. సరే అని చెప్పి ఏం చేస్తాడంటే మహాదేవుడు తన దగ్గర ఉండే చంద్రహాసం, ఓకేనా, చంద్రహాసం అనే ఒక ఖడ్గాన్ని రావణాసురుడికి అయితే ఇస్తాడు అనమాట. చంద్రహాసం అంటే ఏంటి అనంటే శివుడి దగ్గర ఉండే ఖడ్గం అనమాట. చాలా శక్తివంతమైనది, చాలా అంటే చాలా శక్తివంతమైనది అనమాట. దాన్ని ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళని ఎవరో ఓడించలేరంట. అంత గొప్పదన్నమాట చంద్రహాస ఖడ్గం. అంటే ఖడ్గం యుద్ధంలో వాళ్ళని ఎవరో ఓడించలేరన్నమాట. సో ముందే చెప్తారనమాట ఈ చంద్రహాస ఖడ్గం అనేది చాలా గొప్పది. నువ్వు రోజు దీన్ని పూజిస్తూనే ఉండాలి. ఓకేనా, దీనికి ఎటువంటి మర్యాద భంగం కలగకుండా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దీన్ని మర్యాదగా చూసుకోలేదో లేకుంటే పూజించలేదో అది మళ్ళీ తిరిగి నా దగ్గరికే వచ్చి నాలో ఐక్యమైపోద్ది అన్నట్లయితే చెప్తాడనమాట. దాని తర్వాత ఇంకొక వరం కూడా అడుగుతాడనమాట. ఏంటి అనంటే అకాల మృత్యు రాకుండా చూడు నాకు అన్నట్లయితే చెప్తాడనమాట. అప్పుడు శంకరుడు ఆ వరాన్ని కూడా ఇస్తాడనమాట. సో అలాగా రావణాసురుడు ఆ కైలాస పర్వతాన్ని వెళ్ళలేకున్నప్పుడు కిందకు వచ్చేసిన తర్వాత కైలాస పర్వతాన్ని ఎత్తాలనుకున్నప్పుడు ఇంత స్టోరీ జరిగి అప్పుడు దశగ్రీవుడికి అంటే రావణాసురుడికి రావణ అనే పేరైతే వచ్చింది. చంద్రహాస ఖడ్గము, దాని తర్వాత ఇలా ఇంకొక వరం ఇవన్నీ అయితే వచ్చిందనమాట. ఆల్రెడీ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఉంది. ఇప్పుడు మళ్ళీ మహాదేవుడు ఇచ్చినటువంటి చంద్రహాస ఖడ్గం ఉంది. ఇంకా రావణాసురుడిని ఎవరు ఓడిస్తారు? ఎవ్వరూ ఓడిలేరు అనమాట. సో ఏం చేస్తాడనంటే భూమి మీద ఉండే రాజులను మొత్తాన్ని ఓడించుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. అంటే మీరు మగధీరాలో ఒక డైలాగ్ చూసుంటారు. ఏంటి అనంటే నీ కన్నెర్ర చేస్తేనే ఎంతో మంది రాజ్యాలను వదిలేసి వెళ్ళిపోయిన రాజులను చూశాను అన్నట్లుగా షేర్ ఖాన్ ఒక డైలాగ్ చెప్తారు కదా. సో అలాగే రావణాసురుడు వెళ్తున్నాడు అని అంటే చాలా మంది యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని ఇచ్చేసారు అనమాట. సో అంత గొప్ప యుద్ధం అయితే చేస్తూ వెళ్ళాడు అనమాట. ఎలా అయితే ఇక్ష్వాకు వంశం దగ్గరకు వచ్చిన తర్వాత అంటే అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్ష్వాకు వంశానికి అక్కడ ఒక రాజు అయితే ఉంటాడు అనమాట. ఆ రాజు ఏం చేస్తాడనంటే రావణాసురుడితో అయితే యుద్ధం చేస్తాడు. రావణాసురుడి చేతిలో ఓడిపోతాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే రావణాసురుడు ఇక్ష్వాకు వంశం అంటే వాళ్ళు గొప్ప వంశం కదా, వాళ్ళ సైడ్ చూసి నవ్వుతాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే తను ఒక శాపం ఇస్తాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టేటటువంటి రాముడే నీ చావుకి కారణమవుతాడు అన్నట్లుగా ఒక శాపాన్ని అయితే ఇచ్చేసేసి తనైతే చనిపోతాడు అనమాట. ఓకేనా, దాని తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇంకా అన్ని రాజ్యాలను అయితే ఓడించుకుంటూ రావణాసురుడు అయితే వెళ్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనందరికీ తెలుసు నారదుడు అనమాట. నారదుడికి ఎలా అంటే ఇద్దరి మధ్య అంటే గొడవ కానీ పెడితే నారదుడికి తెలియని ఆనందం లేకుంటే కడుపు నిండిపోతుంది అన్నట్లుగా మనం చాలా ఎపిసోడ్స్ లో చూసుంటాం. ఇక్కడ నేను చదివేటప్పుడు ప్రత్యేకంగా ఫీల్ అయ్యాను అనమాట. ఏంటి అంటే ఫస్ట్ రావణాసురుడి దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత రావణ నువ్వేంటి వీళ్ళను ఓడించడం ఏంటి, వీళ్ళు నార్మల్ మనుషులు, వీళ్ళు నీలాంటి గొప్ప ప్రతాపవంతుడు, వీళ్ళను ఓడించడం ఏంటి, దీనివల్ల నీకేం వస్తుంది, ఏమి రాదు కదా, అదే దేవతలను ఓడించు, దిక్పాలకులను ఓడించు, అప్పుడు నీ పేరు అంటే ఎక్కువ అవుతుంది అన్నట్లుగా అయితే చెప్తాడు అనమాట. రెచ్చగొడతాడు తెలియకుండా. ఇక్కడ దిక్పాలకుల్లో ఆల్రెడీ ఎవరిని కుబేరుని అయితే ఓడించేశాడు.
సో ఇప్పుడు ఏం చేస్తాడంటే నువ్వు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళు అన్నట్లయితే చెప్తాడు అనమాట. ఇక్కడ ఇంకో విషయం చెప్తాడు ఏంటి అంటే చనిపోయిన వీళ్ళందరూ కూడా ఆత్మలు మళ్ళీ యమధర్మరాజు దగ్గరికే రావాలి కదా, కాబట్టి నువ్వు ఫస్ట్ యమధర్మరాజుని ఓడించేసి అన్నట్లయితే చెప్తాడు అనమాట. రావణాసురుడు ఏంటి ఆ శక్తి ఇదంతా ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాడు కదా. ఓకే అని చెప్పేసి తను ఎక్కడ వరకు యుద్ధం చేస్తున్నాడో అక్కడ మనుషులతో అక్కడికక్కడ ఆపేసేసి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తాడు, ఇక్కడికి వచ్చి రావణాసురుడికి చెప్పాడు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడని అంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. ఇలా రావణాసురుడు నీతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు, మీరు ప్రిపేర్ అవ్వండి అన్నట్లయితే చెప్పేస్తాడు అనమాట. వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి గొడవ పెట్టేస్తాడు అనమాట. వాళ్ళిద్దరు గొడవ చూడడానికి ఏం చేస్తాడంటే పైకి వెళ్ళిపోయి గొడవ చూస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఏమైంది, వీళ్ళందరూ వస్తూ ఉన్నప్పుడు అంటే రావణాసురుడు వస్తున్నప్పుడు మధ్యలో ఎన్నో ఎన్నో ఎలా అంటే ఎన్నో రకాలైనటువంటి శిక్షలను చూస్తాడు అనమాట. భూలోకంలో తప్పులు చేసేటువంటి మనుషులకి వేసే శిక్షలన్నిటిని చూస్తాడు అనమాట. అంటే చాలా దారుణమైన శిక్షలు మెన్షన్ చేస్తున్నాయి అనమాట. ఏంటి అంటే సూదులతో గుచ్చడం అనమాట, కింద కింద ఏంటంటే నిప్పు పెట్టి వాళ్ళని ఆ నిప్పు మీద ఉంచడం అనమాట. పెద్ద ఇసుక ఉంటుంది అనమాట, బాగా బగబగ మండేటువంటి ఆ ఇసుకలో వాళ్ళని నడిపియడం, రక్తం మొత్తం ఉండేటటువంటి వైతరిని ఆ దాంట్లో ఎప్పుడు చూసినా ఈత కొడుతూనే ఉంటారు అనమాట. వాళ్ళు బయటికి రాలేరంట కొంతమంది. సో అలా వైతరిణిలో మునిగిపోతూ కొంతమంది నేనంటే సూదులతో పొడచడం, కొంతమంది నేనంటే వాళ్ళ దగ్గర ఉండే గొప్ప గొప్ప జంతువులు అవి ఉంటాయి చూడు కుక్కలతో కొరికిపిచ్చడం, కొంతమంది ఏమంటే నూనెలో వేసి పైకి తేల్చడం, ఇలాంటి రకరకాల దారుణాతి దారుణమైన శిక్షలన్నీ చూసుకుంటూ వస్తాడనమాట రావణాసురుడు. తన తల ఇటు సైడ్కి తిప్పంగానే ఇటు సైడ్ ఏమవుతుందనంటే మంచి పనులు చేసిన వాళ్ళందరూ గొప్ప గొప్ప భోగాలు అనుభవిస్తూ ఉంటారంట. ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళకి పంచభక్ష పరమాన్నాలు ఈ పక్క దొరుకుతూ ఉంటాయంట, వాళ్ళందరూ తింటూ ఉంటారు అనమాట. ఎవరైతే గోదానం కానీ లేకుంటే అంటే గోదానం చేస్తారో ఈ పక్క చూడబోతే వాళ్ళందరికీ గోపాలు లభిస్తూ వాటన్నింటిని తాగడం ఇదంతా ఉంటుంది అనమాట. ఎవరైతే భూలోకంలో మంచి మంచి పనులు చేస్తారో వాళ్ళందరికీ అవే ఇక్కడ లభిస్తాయి అన్నట్లుగా ఉందన్నమాట. అంటే రెండు భాగాలు, ఒక సైడు నరకం అంటే వాళ్ళు ఏ తప్పులు చేస్తారో వాటన్నిటికీ కావాల్సిన శిక్షలన్నీ ఒక సైడు, మంచి చేసే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళందరికీ వాళ్ళు అనుభవించే రాజభోగాలు అంటే గొప్ప గొప్ప భోగాలు, రాజభోగాలు కాదు గొప్ప గొప్ప భోగాలు, అవన్నీ ఒక సైడ్ చూస్తాడు అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత రావణాసురుడు ఏం చేస్తాడంటే ఈ పక్క ఎవరైతే శిక్షలు అనుభవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ రిలీజ్ చేసేస్తాడు అనమాట. సో అప్పుడు ఏమవుతుందనంటే యమకింకరులకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. వాళ్ళందరూ వచ్చేసేసి రావణాసురుడి మీద యుద్ధానికి అయితే వస్తారనమాట. సో వాళ్ళు దారుణంగా యుద్ధం చేస్తారు, వీళ్ళు దారుణంగా యుద్ధం చేస్తారు, ఇద్దరు ఓడిపోతూ ఉంటారు. దాని తర్వాత ఏమవుతుందంటే రాక్షసుల మీద ఉండే వాళ్ళందరినీ యమకింకర్లు బాగా శక్తివంతమైన వాళ్ళు అనమాట. ఎప్పుడైతే ఓకేనా డెస్ట్రాయర్స్ కానీ లేకుంటే చంపేసేటోళ్ళు కానీ వీళ్ళ దగ్గర పవర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళందరినీ చంపగలగాలి కదా, సో అంత పవర్ వాళ్ళ దగ్గర ఉండాలి కాబట్టి వాళ్ళ దగ్గర పవర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అలాగే యమకింకర్లు, దాని తర్వాత శివుడు కూడా డెస్ట్రాయరే కదా, దాని తర్వాత ఎవరు యమధర్మరాజు, ఆయన కూడా లాస్ట్ లో ప్రాణాలు తీసుకెళ్లేటోడే కదా. సో ఇలాంటి వాళ్ళ దగ్గర పవర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో కింకర్ల దగ్గర కూడా మంచి పవర్స్ అయితే ఉంటాయి అనమాట. రాక్షసులను అందరిని అయితే ఓడించేస్తాడు. దాని తర్వాత ఏమవుతుంది అంటే రావణాసురుడే యుద్ధం చేస్తాడు అనమాట. చాలా మందిని ఓడించేస్తాడు, చాలా మందిని చంపేస్తాడు, కానీ వాళ్ళు ఎలా అంటే ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు అనమాట. అప్పుడు రావణాసురుడు పాశుపతాస్త్రం అనే ఒక అస్త్రం, మనందరికీ తెలుసు శివుడి దగ్గర ఉండేది, కానీ ఇదేంటంటే మహాపాశుపతాస్త్రం అర్జునుడికి దొరికింది చూడండి, ఆ మహాపాశుపతాస్త్రం కాదు, దానికంటే కొంచెం శక్తి తక్కువైనది అనమాట పాశుపతాస్త్రం. ఓకేనా, సో దాన్ని అయితే వదులుతాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే యమకింకర్లు ఎంతమంది వస్తారో వాళ్ళందరూ నుగ్గు అయిపోయి చనిపోతారు అనమాట. చాలా మంది అయితే పడిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు తెలుస్తుంది అనమాట ఎవరికి అంటే యమధర్మరాజు తెలుస్తుంది అనమాట. ఇక్కడ యమధర్మరాజు ఎంత శక్తివంతమైన వాడు అంటే యమధర్మరాజు దగ్గర చాలా పవర్ ఉంటుంది. రెండోది ఏంటి అంటే యమధర్మరాజు దగ్గర కాలదండం ఉంటుంది. కాలదండం ఏంటి అని అంటే చంపేసేది అనమాట. అది ఓకేనా, చంపేసేది, దాన్ని వదిలేరు అని అంటే చచ్చిపోయారు అంతే. కాలదండం అంత శక్తివంతమైనది. మూడోది ఎవరు అని అంటే తన వెనకాల ఎప్పుడు ఉండే మృత్యుదేవత. ఓకేనా, మృత్యుదేవత ఎప్పుడు యమధర్మరాజుతో పాటే ఉంటది అనమాట. యమధర్మరాజు ఎవరినైతే సరే గొప్ప గొప్ప వీళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని చంపాలి అనుకున్నప్పుడు మృత్యుదేవతే వెళ్ళి చంపేస్తుందంట. మృత్యుదేవత మృత్యుదేవత ఉన్నప్పుడు ఆమెను ఎదిరించేటువంటి శక్తి ఎవరి దగ్గర లేదంట. రాక్షసులు కానీ దేవతలు కానీ ఎవరి దగ్గర ఉండదంట. సో మృత్యుదేవత తన దగ్గరే ఉంటది, ఆ యమదండం యమపాశం తన దగ్గరే ఉంటది. యమధర్మరాజు చాలా శక్తివంతమైనది. సో మీ అంచనాలకే వదిలేస్తున్నా యమధర్మరాజుతో యుద్ధం చేయడం ఎంత కఠినమో. ఇప్పుడు ఒకసారి మీరు గెస్ చేయండి, రావణాసురుడు యమధర్మరాజుని ఓడించగలడా లేడా? అంటే నేను ముందు స్టోరీ చెప్పకముందు, సో ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అప్పుడు ఏమవుతుందంటే యమధర్మరాజు వస్తాడు అనమాట యుద్ధానికి, ఈ పక్క రావణాసురుడు యుద్ధం. వీళ్ళిద్దరు ఏమవుతుంది అంటే వాళ్ళ దగ్గర ఉండే ధనస్సులతో దారుణమైన యుద్ధం చేసుకుంటూ ఉంటారు అనమాట. ఒకరినొకరు దారుణమైన యుద్ధం చేసుకుంటూ ఉంటారు, బాణాలు వేసుకుంటుంటారు, ఒకరు గాయపరుచుకుంటూ ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటది అనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే మృత్యుదేవత చెప్తుంది అనమాట, యమధర్మరాజా నాకు ఒక్కసారి మీరు ఆజ్ఞనివ్వండి, నేను యుద్ధానికి గాని వెళ్తే నన్ను ఎదిరించేటువంటి రాక్షసులే ఎవరూ లేరు, నేను ఎంతో మంది రాక్షసులని సంహరించిన దాన్ని, వీళ్ళు నాకు ఒక లెక్క కూడా కాదు, అంటే తన నాకు ఒక సైడ్ కూడా పనికిరాడు అన్నట్లు చెప్పద్దు అనమాట. మీరు నాకు ఒక్కసారి ఆజ్ఞ ఇవ్వండి,
వెళ్ళి ఆ రావణాసురుడిని చంపి తీసుకొని వస్తాను అన్నట్లుగా మృత్యుదేవత చెప్తుంది అనమాట. మృత్యుదేవత ఎప్పుడు యమధర్మరాజు పక్కనే ఉంటది అనమాట. ఓకేనా. సో యమధర్మరాజు ఏం చేస్తాడంటే మృత్యుదేవతను పంపిస్తే ఖచ్చితంగా చావాల్సిందే అనమాట. నో అదర్ ఛాన్స్. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే తన దగ్గర ఉండే కాలదండం ఏంటి, అది కూడా చాలా శక్తివంతమైంది. దాన్ని కూడా ఒకసారి వదిలితే కాలదండం ఏంటి అంటే కాలమే అనమాట. ఆ దండాన్ని వదిలేరు అని అంటే చనిపోయినట్లే లెక్క. ఓకేనా. కాలదండం కూడా తన దగ్గర ఉంటుంది అనమాట. సో మీరు అవసరం లేదు అంటే ఆ దేవతని, మృత్యు దేవతని మీరు అవసరం లేదు తల్లి అన్నట్లుగా ఏం చేస్తారంటే యమధర్మరాజు ఒక్కసారిగా ఏమవుతుందంటే తన శక్తి మొత్తాన్ని తీసేసుకుంటాడు. తన శక్తి అంతా మొత్తం తన దగ్గరికి అయితే వచ్చేస్తుంది అనమాట. తన శరీరం నుంచి నిప్పులు కక్కుతూ అంటే ఎలా అంటే ఫ్లేమ్స్ అన్నీ వస్తాయి చూడండి, మంటలు అవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. నల్లంగా కారు నల్లంగా అయితే మారిపోతాడు అనమాట. తన కళ్ళు అంతా ఎర్రంగా, ఈ కళ్ళు అంతా ఎర్రంగా అయిపోతాయి. తన జట్ల అంటే ఆ జుట్టంతా ఒక్కసారిగా ఇలా వచ్చేసేసి చూడడానికి ఎలా అంటే ఒక భయంకరమైన ఆకారం అయితే వచ్చేస్తుంది అనమాట. యమధర్మరాజు తన పూర్తి శక్తి, ఓకేనా, ఆ దున్నపోత మీద కూర్చొని తన పూర్తి శక్తి అయితే తనకైతే వచ్చేస్తుంది అనమాట. అప్పుడు తన దగ్గరుండే ఆ కాలదండాన్ని తీసుకుంటాడు. ఎప్పుడైతే ఆ కాలదండాన్ని తన చేతిలోకి తీసుకుంటాడో అప్పుడు ఏమవుతుందంటే దానికి దగ్గర వచ్చి ఆ శక్తి ఏమవుతుందనంటే ఆ అంటే ఎలా అంటే మామూలు మనుషులు కనీసం చూడను కూడా చూడలేరు, దేవతలు కూడా కొంతమంది చూడలేరు అనమాట. అంత శక్తి అయితే ఒక్కసారిగా అయితే యమధర్మరాజు దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా కొద్దిసేపట్లో వదిలాడు అని అంటే రావణాసురుడు చనిపోవాల్సిందే. మృత్యుదేవత గాని దాని తర్వాత ఈ యమపాశానికి గాని తట్టుకొని నిలబడే వాళ్ళు ఎవరూ లేరు. సాక్షాత్తు మహాదేవుడు గాని, శ్రీ మహావిష్ణువు గాని, బ్రహ్మదేవుడు వీళ్ళు మాత్రమే ఉండగలరు. ఇంకా ఎవ్వరు ఆ దానికి తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళు లేరన్నమాట. సో ఏమవుతుందంటే ఇంకొద్దిసేపట్లో అంత ప్రళయ రూపం దాల్చిన తర్వాత యమధర్మరాజు దాన్ని వదిలే టైంకి ఏమవుతుంది అని అంటే బ్రహ్మదేవుడు వస్తాడు అనమాట. బ్రహ్మదేవుడు వచ్చేసేసి యమధర్మరాజా ఆగు అని చెప్పి యమధర్మరాజుని ఆపుతాడు అనమాట. ఆపేసేసి నీ దగ్గరుండే ఆ కాలదండాన్ని నేనే సృష్టించాను. ఇప్పుడు రావణాసురుడికి నేను ఒక వరాన్ని ఇచ్చాను. నువ్వు కానీ దీన్ని కానీ వదిలితే అది వెళ్ళి రావణాసురుడిని చంపే తీరుతుంది. కాబట్టి నువ్వు అతన్ని కానీ చంపేసేస్తే నేను అసత్యం మాట్లాడినట్టు. ఎందుకంటే తను వరం ఇచ్చాడు కదా, అలాగే జరుగుతుందని. ఇప్పుడు చంపేశాడంటే అలా జరగనట్టు కదా, అంటే తన మాట తప్పు అయిపోతుంది. సో నువ్వు అలా చేయొద్దు అన్నట్లుగా అయితే యమధర్మరాజుకి చెప్తాడనమాట బ్రహ్మదేవుడు. అప్పుడు యమధర్మరాజు ఏం చేస్తారంటే నేను ఇంక ఏం చేయను ప్రభు, నాకు తెలియట్లేదు, కాబట్టి నేను ఏం చేయాలో తెలియదు కాబట్టి నేను మాయమైపోతాను, అదృశ్యం అయిపోతాను అని చెప్పి యమధర్మరాజు తన పాశంతో పాటు మృత్యుదేవతతో పాటు ఏమవుతాడంటే అదృశ్యం అయిపోతాడు అనమాట. సో అప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడంటే తనను తాను విజేతగా ప్రకటించుకుంటాడు. ఓకేనా. మామూలుగా చెప్పాలని అంటే యమధర్మరాజుని ఓడించలేదన్నమాట. చంపాలని అంటే ఒకవేళ బ్రహ్మదేవుడు రాకపోయింటే అంటే రావణాసురుడు ఆ రోజే చచ్చేటోడు. కానీ బ్రహ్మదేవుడు చాపాడు కాబట్టి యమధర్మరాజు అయితే మాయమైపోయాడు అనమాట. సో ఇది గైస్ ఇక్కడ వరకు అయితే రావణాసురుడు చేసినటువంటి యుద్ధాలు. మీకు ఇందాకేం చెప్పాను, సీతాదేవి గురించి కూడా చెప్పాను కదా. సీతాదేవి పూర్వజన్మలో ఎవరు అని అంటే వేదవతి అనే ఒక ఆమె అనమాట. ఆమె ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచే, ఓకేనా, అంటే ఎలా అంటే శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందాలి అనుకునే ఒక ఆమె అనమాట. సో ఆమె ఏం చేస్తున్నట్టే ఎప్పుడు చూసినా సరే జ్ఞానం అంటే ఎలా అంటే తపస్సు చేస్తూనే ఉంటుంది అనమాట శ్రీ మహావిష్ణువు కోసం. ఒకసారి ఏం చేస్తాడంటే రావణాసురుడు ఆమెను చూస్తాడు. వచ్చిన తర్వాత ఇంత గొప్ప అందగత్తెవు నువ్వు ఎందుకు ఇలాంటివి చేసుకొని నీ యవ్వనాన్ని అంతా వేస్ట్ చేసుకుంటున్నావు, మాతో పాటు రా అన్నట్లుగా ఇంకా పలు రకాలుగా అడుగుతూ ఉంటాడు అనమాట. ఆమె ఎలాగో ఒప్పుకోదు. దాని తర్వాత రావణాసురుడు కోపం వచ్చి ఏం చేస్తాడంటే ఆమె జుట్టుని ఇక్కడ ఇలా ఇలా పట్టుకుంటాడు అనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే ఆమె ఒక్కసారి విదిలించేసుకొని ఎంత కోపం వచ్చేస్తుంది అంటే వేదవతికి, ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కదా. సో ఎంత కోపం వచ్చేస్తుందనంటే తన శక్తిని రావణాసురుడి మీద యూజ్ చేసి వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్లుగా ఆమె ఫీల్ అవుతుంది అనమాట. అంటే నువ్వు పురుగు లాంటివాడివిరా, నా శక్తిని నీ మీద యూజ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదన్నట్లుగా ఆమె ఫీల్ అయ్యి ఏం చేస్తుందనంటే ఆమె శరీరాన్ని, ఎందుకంటే అది టచ్ చేశాడు కదా, రావణాసురుడు టచ్ చేశాడు కదా, ఆమె శరీరాన్ని మొత్తాన్ని ఆమె అగ్నికి ఆహుతి చేసుకుంటుంది అనమాట. అలా అగ్నికి ఆహుతి అయ్యంగానే తెలియకుండానే ఇంకొక చిన్న పాప అయితే అక్కడికి వస్తుంది అనమాట. ఆ పాప వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే రావణాసురుడు ఆ పాపను తీసుకొని లంకా నగరానికి అయితే వెళ్తాడు. ఎంతో మంది మునులు, కొంతమంది అంటే రాక్షసులకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఈ పాప నీ దగ్గరగా ఉంటే నీకు చావు తప్పదు అన్నట్లయితే చెప్తాడు అనమాట. అప్పుడు ఆ పాపను తీసుకొని నీళ్ళలో అయితే వదిలేస్తాడు అనమాట. ఆమె ఏం చేస్తుందనంటే భూమిలోకి వెళ్ళి భూమిలోనే ఉండిపోతుంది అనమాట. ఎప్పుడైతే జనక మహారాజు దాన్ని ఇలా అంటే ఆ భూమిని ఇలా తవ్వంగానే ఆ భూమిలో నుంచి అయితే ఓకేనా సీతామాత అయితే బయటకు వస్తుంది అనమాట. సో ఇది ఇంకొక స్టోరీ అన్నమాట సీతాదేవికి సంబంధించి వేదవతి గురించి. ఓకేనా. సో ఇది గైస్ ఈ ఎపిసోడ్. మీకు ఇప్పటి వరకు రావణాసురుడికి దాని తర్వాత మనందరికీ తెలుసు అంటే యమధర్మరాజు జరిగిన ఈ గొప్ప యుద్ధం అయితే నేను మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకా గొప్ప గొప్ప యుద్ధాలు వస్తూ ఉంటాయి అనమాట. ఏంటి అని అంటే కార్తవీర్యార్జునుడితో యుద్ధం, ఇలా ఇంకా చాలా మందితో యుద్ధాలు అయితే రావణాసురుడు అయితే చేస్తాడు. నేను ఆ డీటెయిల్స్ అన్ని మీకు నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చెప్తాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఆల్.